హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మాత్రం తెలంగాణలో రోజు రోజుకు మరింత దిగజారిపోతుందని చెప్పవచ్చు. ఆ పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించే నాయకులే కరువైపోతున్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే క్యాడర్ తో పాటు లీడర్లు ఆ అధికారాన్ని ఎంజాయ్ చేశారో మనం అంతా చూసాము. కానీ ఇప్పుడు మాత్రం అధికారం కోల్పోయిన తర్వాత నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. ఆ పార్టీకి రిపీట్ ఆ పార్టీ క్యాడర్ ని పట్టించుకునే నాయకుడే కరువవుతున్నారు. ఒకవైపేమో ప్రధాన పార్టీలైన బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీలు ఎంతో ఉత్సాహంతో కార్యక్రమాలు చేస్తుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో మాత్రం నిశ్శబ్దమే రాజ్యం వెళుతుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ గారు సమీక్షలు నిర్వహించకుండా ఆలస్యం చేయడంతో లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు చూశాం. కేవలం 0కే బీఆర్ఎస్ పార్టీని పరిమితం చేశారు ప్రజలు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ప్రగతి భవన్ కే పరిమితమయ్యారు. అయితే ఓడిపోయిన తర్వాత అయినా కేసీఆర్ గారు ప్రజల్లోకి వస్తారు, బీఆర్ఎస్ క్యాడర్ తో కలిసికట్టుగా కలుస్తారు. గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, జిల్లా స్థాయి కార్యకర్తలను కూడా కేసీఆర్ గారు కలుస్తారు అని ఒక నమ్మకం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడేమో ప్రగతి భవన్ కే పరిమితమైన కేసీఆర్ గారు అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. కానీ ప్రజల్లోకి మాత్రం రావడం లేదు. ఏమన్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ఎమ్మెల్యేలే ఎక్కువ, కేటీఆర్ ఎక్కువ, హరీష్ రావే ఎక్కువ అని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం కోసం కాకుండా సరే కానీ ప్రజల కోసమైనా ప్రజల్లోకి రావాలి, ఆ పార్టీ క్యాడర్ అంటే కార్యకర్తలైనా కలవాలి, కార్యకర్తల కోసమైనా రావాలి. కానీ కార్యకర్తలను మాత్రం పట్టించుకోవడం లేదు, ఫామ్ హౌస్ కే పరిమితం కావడం జరిగింది. కేసీఆర్ గారి ప్లేస్ లోనైనా కేటీఆర్ గారైనా క్యాడర్ ని కలుస్తాడు, కార్యకర్తలకు అండగా ఉంటాడు, సో కార్యకర్తలను కలుస్తాడు అని అందరూ భావించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు బీఆర్ఎస్ భవన్ లోనే ఉంటాను అని కేసీఆర్ గత నెలలో చెప్పింది తెలిసే. అది కేవలం మాటలకే పరిమితమైంది. కానీ కేటీఆర్ మాత్రం దాన్ని అనుసరిస్తలేడు. తండ్రేమో ఫామ్ హౌస్ కి పరిమితం అయితే కొడుకేమో సోషల్ మీడియాకే పరిమితం అయ్యాడు అని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. సో ఒక యువనేతగా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఒక పేరు సంపాదించుకున్నాడు. కానీ ఆ యువనేత ఆ పార్టీకి సంబంధించిన యువతను మాత్రం పట్టించుకోలేదు. ఆ పార్టీకి సంబంధించిన యువతను కేటీఆర్ కలవడం లేదు. అలాంటి యువనేత భవిష్యత్తులో పార్టీని ఏ విధంగా ముందుకు నడుపుతాడు అని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు అయితే ఇంతకీ పార్టీలో ఉండాలా లేక వేరే పార్టీలో చేరిపోవాలా, ఇంతకీ కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు, కేటీఆర్ భవిష్యత్తులో ఈ పార్టీని నడుపుతాడా లేదా అనే అనుమానాలు వాళ్ళకు మొదలవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేసి గ్రామ స్థాయి నుండి పార్టీని కొంచెం ఒక ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తేనే బీఆర్ఎస్ కి లాభం. కానీ ఇలానే ఆలస్యం చేస్తే మాత్రం స్థానిక సంస్థల్లో కూడా భారీ ఎదురు దెబ్బ బీఆర్ఎస్ కి తప్పదు.